శ్రీమాత్రే నమః. బెంగళూరులో జరిగిన సంఘటన బహుశా ఈ పాటికి మీరు అందరూ చూసే ఉంటారు. క్యాప్జెమినీ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం ఆ సాఫ్ట్వేర్ సంస్థ ఏం చేసిందంటే వాళ్ళ ఆవరణలోనే బేబీ కేర్ సెంటర్ ని స్టార్ట్ చేసిందో లేకపోతే ఇంతకు ముందు కూడా ఉందో ఆ విజువల్స్ బయటకు వచ్చాయి కదా. ఎంత దారుణంగా పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారో. ఆ అమ్మాయిని చూస్తే భయం కూడా వేసింది. నాకే ఆ అమ్మాయిని చూస్తే భయం వేసింది. చిన్నపిల్లలకి వేయదా? ఆ వాష్రూమ్ లో తీసుకువెళ్ళి ఆ సీట్ మీద కూర్చోపెట్టడం, అదేంటి వాషింగ్ మిషన్ లో లోపలేమో కూర్చోపెట్టేస్తానని చెప్పి పిల్లల్ని బెదిరించడం, పిల్లల్నేమో ఒక రూమ్ లో పెట్టేసి తలుపులు వేసేస్తానని అరవడం. పిల్లలు ఎంత ఏడు చేస్తున్నారో, ఎంత గొడవ పెట్టేస్తున్నారో అది చూసినప్పుడు ఎంత బాధేస్తుంది. ఇందుకోసమా మనం పిల్లల్ని ఇక్కడ పెట్టాము అని చెప్పి అనిపిస్తుంది కదా. కానీ తప్పదు. ఏ తల్లి తండ్రి కూడా పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ లో పెట్టేయాలి అని అనుకోరు కదా. ఆ వీడియోలో కొంతమంది రాశారనమాట, పాపం ఎవరో చేశారు ఆ వీడియో, కింద కామెంట్ లో రాశారు, పిల్లల్ని పెంచలేకపోతే ఎందుకు కనడం అని. నిజంగానే మనకు అన్ని స్తోమతలు ఉండి పిల్లల్ని బేబీ సెంటర్ లో పెట్టేసే వాళ్ళు వేరు ఉంటారు. కానీ కొంతమందికి పాపం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే తప్ప రోజు గడవదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం వద్దనే అనుకుంటారు పాపం. ఎవరు మాత్రం బయటికి వెళ్ళి కష్టపడాలనుకుంటారు చెప్పండి? బయట కష్టపడి ఇంట్లో కష్టపడి పిల్లల్ని చూసుకుని ఇంత కష్టం ఎవరు పడాలని అనుకుంటారు? ఎవరు అనుకోరు. హాయిగా ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకోవాలని అని అనుకుంటారు కదా. కానీ తప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. నేను ఈ మధ్య విన్నాను, అదేంటి ఒక ఆవిడకేమో ముంబై ట్రాన్స్ఫర్, పాపం వాళ్ళకి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. భర్త ఏమో ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళడానికి లేదు, ఆవిడేమో ఇక్కడికి రావడానికి లేదు. పిల్లల్నేమో ఖచ్చితంగా ఆవిడ దగ్గరే ఉండాలి. ఎందుకంటే 1వ తరగతిను యూకేజీ చదువుతున్నారు పిల్లలు. పిల్లల్నేమో ఇంట్లో ఉంచలేదు కదా ఆవిడ, ఇంట్లో ఉంచి వదిలేసి వెళ్ళిపోలేరు. పోనీ ఆఫీస్కి తీసుకువెళ్దామంటే కుదరదు. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు? ఖచ్చితంగా పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ లోనే పెడతారు. ఇంకా ఆర్థిక పరిస్థితులు ఉంటాయండి, దాన్ని మనం బయట నుంచి చూసి చెప్పలేం. ఎందుకు ఆడపిల్లలు ఉద్యోగం చెయ్యాలా, ఉద్యోగం చేస్తేనే గాని కుదరటం లేదా అని చెప్పి బయట నుంచి మనం మాట్లాడేస్తాం. కానీ ఏ కుటుంబం పరిస్థితులు ఆ కుటుంబానికి ఉంటాయి కదా. కాబట్టి ఏ కుటుంబాన్ని మనం జడ్జి చేయకూడదు. కానీ ఈ కేర్ సెంటర్ లో జాయిన్ చేయటం తప్పు అని నేను చెప్పట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో జాయిన్ చేస్తారు. అలా రైటు అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇంట్లో అన్ని సౌలభ్యాలు ఉన్నాయనుకోండి, ఎలాగో జాయిన్ చేయం. ఇదివరకైతే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, పిల్లల్ని ఇంట్లోనే చూసుకుంటేవారు, మగవాళ్ళు బయటకు వెళ్ళి సంపాదించుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి? ఎంత రేట్లు పెరిగిపోయాయి, ఎంత ఖరీదైన వైద్యం కూడా ఎంత ఖరీదైపోయింది చెప్పండి. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే గాని ఆ కుటుంబం గెటానవ్వని పరిస్థితులు వచ్చేసాయి. అలాంటి పరిస్థితుల్లో బేబీ కేర్ సెంటర్ లో గనక పిల్లల్ని జాయిన్ చేస్తే, ఇది బయటకు వచ్చింది కాబట్టి మనం అలా అనుకుంటున్నాం. మీరు మొన్న బహుశా న్యూస్ చూసే ఉంటారు, ఒక ఏదో హాస్టల్లో చదువుతుంది ఆ అమ్మాయి, చిన్నపిల్ల. ఆ అమ్మాయి కాస్త ఆలస్యంగా వచ్చిందనో, భోజనం దగ్గర ఏదో కొంచెం ఇబ్బంది పెట్టిందనో, రాత్రికి రాత్రి వెళ్ళిపోమని చెప్పి ఆ స్కూలు వార్డెన్ అమ్మాయిని బయట నిలబెట్టేస్తే తల్లిదండ్రులు వచ్చి మరి గొడవ పెట్టారు. ఆ న్యూస్ మీరు చూసే ఉంటారు బహుశా. అలాగే ఇంకొక చోట 3 ఏళ్ల పిల్ల, ఆ అమ్మాయిని బేబీ కేర్ సెంటర్ లో వేస్తే కాలుతో తంతోంది ఆయమ్మ. ఎంత నిర్దాక్షిణ్యంగా తంతోంది. అలా కాలుతో తంతుంటే ఇంకొక ఆవిడొచ్చి ఆ కాలుతో తన్ని ఆవిడని లోపలికి తీసుకుని వెళ్ళిపోయి చిన్నపిల్లాడిని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు బాగా చూసుకునే కేర్ సెంటర్లు ఉంటాయి, చూసుకొనివి కూడా ఉంటాయి. కొన్ని కేర్ సెంటర్లు ఏం చేస్తారు అంటే ఎవరో ఒకళ్ళని అపాయింట్ చేసేసుకుంటారు. ఎవరో ఒకళ్ళని అపాయింట్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పిల్లల్ని ఎలా చూడాలో తెలియదు. ఇంట్లో పని చేసుకుని వస్తారు, ఇంట్లో ఏదో గడవక సరే ఇక్కడ ఏదో పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది కదా, మనం ఆ పిల్లల్ని బెదిరించేస్తే సరిపోతుంది కదా అని జాయిన్ అవుతారు. పిల్లల్ని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తారు, బెదిరించేసి వాళ్ళ నోరు మూయిస్తారు. అలా బెదిరించే చోట గనక మనం పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ లో పెట్టామనుకోండి, ఆ చిన్నప్పుడు పడిన ఆ భయం పెద్దయిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బేబీ కేర్ సెంటర్ లో గనక పిల్లల్ని జాయిన్ చేయాల్సి వస్తే అప్పుడు వాటికి సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా? ఒకవేళ సీసీ కెమెరాస్ ఉంటే ఆ సీసీ కెమెరాస్ కనెక్షను మన ఫోన్లో పెట్టుకోవాలి.
మన అస్తమాను ఆ సీసీ కెమెరాస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాచ్ చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మొబైల్లో వాచ్ చేసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు కదా, అలా చూసుకుంటూ ఉండాలి. అలాగే బ్రాండ్ చూసి వెళ్ళకండి. మనం ఎక్కడైతే పిల్లల్ని జాయిన్ చేస్తున్నామో అక్కడ ఇదివరకు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ చేశారా లేదా, ఆ కేర్ సెంటర్ కి ఇదివరకు ఏవైనా చెడ్డ పేరు ఉందా, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ట్రైన్ అయ్యి వచ్చారా లేదా. కనీసం ఈ బేబీ కేర్ సెంటర్ లో పనిచేసే వాళ్ళకి 6 నెలలైనా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇవ్వకపోతే చిన్నపిల్లలతో ఎలా ఉంటారు చెప్పండి. సహనం లేకుండా విసుగుతో కోపంతో పిల్లల్ని కొట్టేశారు అని అనుకోండి, చివరికి బాధపడాల్సింది ఎవరు, మనమే కదా. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ సాఫ్ట్వేర్ బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది, చాలా చోట్ల ఇలాంటివే ఎదురవుతాయి. పాపం ఎంతో బాధతోనే తీసుకొచ్చి ఆ కేర్ సెంటర్ లో పెడుతుంది తల్లి. జాయిన్ చేసేటప్పుడు పాపం పాలు అవన్నీ ఆ పిల్లాడికి పంపించి నా కొడుకు ఆనందంగా తినాలి అని బాధగా అక్కడ వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు ఆఫీస్ అయిపోతుందా అని చెప్పి ఆ వాచి వంక చూసుకోవడానికే సరిపోతుంది ఆ తల్లిదండ్రులకి. చూసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల్ని తెచ్చుకుంటారు. కాబట్టి తప్పనిసరి అయితే తప్ప పిల్లల్ని కేర్ సెంటర్లోకి జాయిన్ చేయకండి. ఒకవేళ జాయిన్ చేయాల్సి వస్తే మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోండి. చిన్నప్పుడు వాళ్ళకి ఏదైనా భయపడినా, వాళ్ళ మనసులో ముద్రపడినా మానసికంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఒక తల్లిగా ఆ పిల్లలు బాధపడుతుంటే మాత్రం నా మనసు చాలా ఎంత నలిగిపోయింది అంటే వాళ్ళని చూస్తుంటే అయ్యో అని అనిపించింది. ఏ కష్టంలో ఏ బాధలో ఉండి ఆ తల్లిదండ్రులు ఆ కేర్ సెంటర్లో చేర్పించారో గాని ఆ పిల్లలు పడుతున్న బాధని ఆ తల్లిదండ్రులు ఆ విజువల్స్ చూసుంటుంటే వాళ్ళు ఇంకెంత బాధపడి ఉండి ఉంటారో కదా. చివరిగా చిన్న మాట, మనం ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా మన పిల్లల చిరునవ్వు, వాళ్ళ భద్రత కంటే ఏది ఎక్కువ కాదు. డే కేర్ సెంటర్లు ఒక అవసరం కావచ్చు, కానీ మన పర్యవేక్షణే వాళ్ళకి అతిపెద్ద రక్షణ. పిల్లల ప్రవర్తనని గమనించండి, వాళ్ళతో ఎక్కువ సమయం గడపండి. వాళ్ళు మనతో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నాము అని ఫీల్ అయితే బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి వాటంతటా అదే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. చాలామంది తల్లిదండ్రులు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టే కదా ఇలా జరుగుతోంది అని. ఆఫీస్కి వెళ్ళడం మీ తప్పు కాదు. బాధ్యతగా మీ పని చేసుకుంటూనే పిల్లల భద్రత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు మీ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి మీ రక్షణ కూడా అంతే అవసరం. ఉద్యోగం చేయటం మన అవసరమే, కానీ పిల్లల భద్రత మన బాధ్యత. బ్రాండ్ నేమ్ చూసి మోసపోకుండా భద్రతను చూసి ఎంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఇతర తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇచ్చే చిన్న అవగాహన ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడొచ్చు. పిల్లలెప్పుడు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మీ పిల్లల డే కేర్ సెంటర్ని ఎలా ఎంచుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కామెంట్లలో షేర్ చేయండి. ఒకవేళ డే కేర్ సెంటర్లో జాయిన్ చేయకపోతే ఇంట్లోనే మీ పిల్లల బాధ్యత మీరెలా చూసుకుంటున్నారు అనేది నాకు కామెంట్లలో తెలపండి.